పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిత్ ముద్రాజ్ తోటి ఉన్నాము. చెప్పండి, ఇవాళ అసెంబ్లీ మొదలైంది, శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి వెళ్ళి కేసీఆర్ని కలిసినప్పుడు, అంటే మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కేటీఆర్ నిల్చోలేదు, కౌశిక్ రెడ్డి నిల్చోలేదని వార్తలు వస్తున్నాయి. వీడియో కూడా కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది మీకు? వారికి ప్రభుత్వ వ్యవస్థ మీద కానీ ప్రజా వ్యవస్థ మీద కానీ ఎటువంటి నమ్మకం లేదు. వారికి ప్రజాస్వామ్యాన్ని ఎట్లా గౌరవించాలో తెలియదు. కాబట్టి ఈరోజు కూడా మీరు చూసిర్రు, కేసీఆర్ గారు ఈరోజు వచ్చిర్రు, అర్థవంతమైన చర్చలు పాల్గొంటారని చెప్పేసి అందరూ భావించారు. ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో హుందాగా వెళ్ళి వారిని పరామర్శించారు. మరి అటువంటప్పుడు వారు పాల్గొనాలి కానీ ఇట్లా కరెక్ట్ 5 నిమిషాలనే ముఖం చాటేస్తారని చెప్పేసి మేము అనుకోలేదు. దీన్ని బట్టి ప్రజా వ్యవస్థ మీద కానీ ప్రజల మీద కానీ ఎటువంటి గౌరవం కేసీఆర్కి కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్, అధికార పార్టీ కాంగ్రెస్ మధ్య వాడివేడి విమర్శలు జరిగినాయి. మరి ఈసారి అసెంబ్లీ కూడా చాలా వాడివేడిగా కొనసాగుతుంది అనుకున్నారు, కానీ 3 నిమిషాలకే కేసీఆర్ వెళ్ళిపోయాడు. కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? మీరు చేసే విమర్శలలో నిజాయితీ ఉండి నిజం ఉంటే మీరు వచ్చే సెషన్లో కూడా పాల్గొంటారు, అసెంబ్లీలో చర్చిస్తారు. మీరు చెప్పే దాంట్లో నిజం లేదు కాబట్టే మీరు చర్చ నుంచి పారిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? నువ్వు బయట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, అబద్ధాలు చెప్తున్నావు, నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో సమాధానం చెప్పారు. మరి మీరు చెప్పేది వాస్తవాలు అయితే మీరు అసెంబ్లీలో ఎందుకు చర్చలో పాల్గొంటలేరు? మీరు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? దానిలోనే ప్రజలకు అర్థమవుతుంది. మీరు అసెంబ్లీలో పార్టిసిపేట్ చేస్తలేరంటేనే మీరు చెప్పేవన్నీ అబద్ధాలని ప్రజలకు కూడా అర్థమవుతుంది. కేటీఆర్ కూడా అంటున్నారు, మా నాన్న మునగాడు ధీరుడు, మా నాన్న మునగాడు ధీరుడు, తెలంగాణ తెచ్చిన ధీరుడు, నేను మా నాన్న పేరు చెప్పుకుంటాను కానీ వేరే వాళ్ళ పేరు ఎందుకు చెప్పుకుంటా, నువ్వు అలాంటి వ్యక్తి కాదు కదా అని ముఖ్యమంత్రిని అనడం జరిగింది. కేటీఆర్ ఏమంటారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది విద్యార్థుల బలిదానాల మీద. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు ఆ రోజు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పి చూసి చెల్లించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినారు. ఈయన ఒకరోజు దీక్ష అని చెప్పేసి మర్నాడే ఈయన షర్బత్ జ్యూస్లు తాగితే ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఈయన శవయాత్రలు చేసిర్రు. అది ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు కేటీఆర్ చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏదో ఉద్ధరించరని కాదు. కేటీఆర్కి ఏం మాట్లాడాలో అర్థం కాక సోయిపోయి, ఇప్పుడు కేటీఆర్కి సొంత గుర్తింపు ఏం లేదు. ఆయన చెప్పింది వాస్తవమే. అలా అయ్య పేరు చెప్పుకొని బతకడమే తప్ప సొంతంగా 15 ఏళ్ళకెళ్ళి 20 ఏళ్ళకెళ్ళి రాజకీయంలో ఉన్నా కానీ ఈరోజు కూడా వాళ్ళు అయ్య పేరు చెప్పి బతకాలి, బతుకున్నంత కాలం కూడా వాళ్ళు అయ్య పేరు చెప్పుకోవాలి తప్ప అతనికి సొంత గుర్తింపు ఎప్పుడు రాదు. రేవంత్ రెడ్డి గురించి 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? 2 సంవత్సరాల పాలన పూర్తయింది ముఖ్యమంత్రిగా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినప్పటి నుంచి మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల కేసీఆర్ పెడితే అప్పటి నుంచి కష్టకాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. ఒక్కొక్క పైసా కూడబెట్టుకుంటూ కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. 2 సంవత్సరాల వ్యవధిలో ఇన్ని సంక్షేమ పథకాలు కానీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ రాష్ట్రమైనా చేపట్టిందా? ఇప్పుడు ఈయన బయట చదువుకొని వచ్చినా ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతా అని చెప్పిండు. వీళ్ళు అధికారంలో 10 ఏళ్ళు ఉన్నారు. వీరు డావోస్ ఎన్నిసార్లు పోయినరు? ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి మీరు చెప్పండి, నా మాట వినకండి. ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? అదే తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2 సంవత్సరాలు డావోస్ వెళ్ళేసి వచ్చిండ్రు. ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? ఈరోజు గ్లోబల్ సమిట్తో హైదరాబాద్లో నిర్వహించి ఎన్ని పెట్టుబడులు తెచ్చిరండి? మీరు ఏ రోజైనా ఒక సమిట్ చేసి బయట నుంచి కార్పొరేట్ వ్యవస్థలను కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని కానీ మీరు ఎప్పుడైనా ఇన్వైట్ చేసి హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టించిర్రా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ, వారి పట్టుదల, వాళ్ళ కృషి కారణం. మీరు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక త్వరలో రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి, ఏమంటారు? నేను ఏమంటున్నానండి, తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ఉప ఎన్నిక కానీ అది మున్సిపల్ ఎన్నికలైనా కానీ ఏ ఎన్నికైనా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. మీరు చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం పడుతున్న కష్టాన్ని ప్రజలు చూస్తున్నారు. 2 సంవత్సరాల్లో వారు ఎంత పని చేశారని ప్రజలు చూసారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికైనా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో జరిగే ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీయే విజయ డంకా మోగిస్తుంది అని చెప్తున్నారు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిత్ ముద్రాజ్. వీడియో జర్నలిస్ట్ సత్యతో కృష్ణబాల, పూరా లోకల్, గాంధీ భవన్, హైదరాబాద్.